హలో హాయ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్. ఈరోజు మనం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియం బుక్ రివ్యూ చేద్దాం. ఆల్రెడీ దీంట్లో తెలుగు మీడియం బుక్ రిలీజ్ అయింది, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియం కూడా కావాలి అనే అభ్యర్థుల కోరిక మీదకు ఇది కూడా రిలీజ్ చేస్తున్నాం అనమాట. సో ఇది యాజ్ యూజువల్ ట్రిపుల్ ఆర్ కోర్ టీమ్ కంపైల్ చేసింది అనమాట. సో ఇది చాప్టర్ వైజ్ కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తాం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జనవరి నుంచి నవంబర్ వరకు, నవంబర్ 15th వరకు అనమాట. నవంబర్ 15th వరకు డీల్ చేస్తాం. సో దీంట్లో మేజర్ వస్తే ఇదంతా ఏంటంటే చాప్టర్ వైజ్ ఉంటుంది అనమాట. అంటే చాప్టర్ వైజ్ కరెంట్ అఫైర్స్ చూడండి. చాప్టర్ 1లో 6 టాపిక్స్ ఉంటాయి. ఏమేంటివి? అవి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, స్పేస్ టెక్నాలజీ ఒకటి, DRDO ఒకటి, నెక్స్ట్ ICT ఒకటి, నెక్స్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ అనమాట. సో ఈ 6 టాపిక్స్కి సంబంధించిన వివరాలు మొత్తం ఒక సీక్వెన్షియల్ మేనర్లో అరేంజ్ చేయబడ్డాయి అనమాట. ఈ సీక్వెన్షియల్ మేనర్లో అరేంజ్ చేసిన దానివల్ల ఫలితం ఏంటంటే మీకు నోట్స్ చేసుకోవడానికి, నోట్స్ కంపైలింగ్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి తొందరగా మీరు అండర్స్టాండింగ్ కానీ, లేకపోతే తొందరగా మీరు అర్థం చేసుకోవడం కానీ, లేకపోతే తొందరగా సాల్వ్ చేయడానికి కానీ, బిట్స్ సాల్వ్ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి, DRDO చూడండి. DRDOలో జస్ట్ గో త్రూ వెళ్తాం. DRDO డీప్ టెక్ ఎఫర్ట్స్ అని చెప్పి DRDO ఇప్పటి వరకు చేసిన వాటిలో ముఖ్యమైన మిసైల్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ విజయరాఘవన్ ప్యాన్ అని DRDO మీద వేశారు. నెక్స్ట్ అసాల్ట్ రైఫిల్ అనేది ఉగ్రం అని ఒకటి రిలీజ్ చేశారు. నెక్స్ట్ DRDO కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ ఒకటి రిలీజ్ చేశారు. స్మార్ట్ సిస్టమ్ అని ఒకటి రిలీజ్ చేశారు. నెక్స్ట్ స్పేస్ ఫర్ ఇండియన్ నేవీ. నెక్స్ట్ బ్రహ్మోస్ ఆల్రెడీ మిషన్ ఉంది. బ్రహ్మోస్ 1, 2 వచ్చేసి ఫిలిప్పైన్స్కి ఎక్స్పోర్ట్ చేయడానికి, దాంట్లో భాగంగా MTCR కవర్ చేయబడింది. నెక్స్ట్ ICTM ఇండిజీనియస్ టెక్నాలజీ క్రూయిజ్ మిసైల్ ఒకటి. నెక్స్ట్ డిఫరెంట్ వర్క్షాప్స్, అంటే DRDO దగ్గర జరిగిన వర్క్షాప్స్ కానీ, నెక్స్ట్ వశోధర అనేది మిసైల్ కానీ, లేకపోతే దుర్గా 2 లేజర్ మిసైల్ కానీ, నెక్స్ట్ అగ్ని 4 కానీ, లేకపోతే మిషన్ త్రివ్యాస్త్ర 80 టెక్నాలజీ కానీ. సో ఇవన్నీ ఒక సీక్వెన్స్ మోడ్లో కవర్ చేశారన్నమాట. సీక్వెన్స్ మోడ్లో కవర్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే మీ రిటెన్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, నోట్స్ చాలా బాగా చేసుకోవాలి. నెక్స్ట్ వస్తే ఎనర్జీ సెక్టార్కి కానీ. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఎకాలజీలో మళ్ళీ 2 టాపిక్స్ అనమాట. ఎకాలజీలో డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ టాపిక్స్ అంటే ఫస్ట్ వచ్చేసి ఇండియాకి సంబంధించిన మొత్తం అనమాట. తర్వాత వచ్చేసి 3.2లో వచ్చేసి కన్జర్వేషన్ కోసం ఏమి ఎఫర్ట్స్ చూపిస్తాము, ఎండేంజర్డ్ స్పీషీస్, ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఈ 2 టాపిక్స్ సంబంధించి కొన్ని ఒక చోట, అంటే నోటబుల్ స్పీషీస్ అన్నీ ఒక చోట అనమాట. అంటే వార్తల్లో ఏవైతే స్పీషీస్ ఉన్నాయో ఒక చోట, వార్తల్లో ఉన్న టైగర్ రిజర్వ్స్ ఒక చోట, వార్తల్లో ఉన్న శాంచురీస్ ఒక చోట, అట్లా ఒక సీక్వెన్షియల్ మోడల్లో కవర్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఈ బుక్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మెటీరియల్ ఒక సీక్వెన్స్ మోడల్లో ఎక్కడ లేదు కాబట్టి ఈ బుక్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ 4th టాపిక్ వెళ్తే సాలిడ్ వేస్ట్. దీంట్లో కూడా 4 టాపిక్స్ ఉన్నాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఒకటి, నెక్స్ట్ GE మీద అనమాట. అంటే జెనెటికల్ ఇంజనీర్డ్ ప్లాంట్స్ కానీ, జెనెటికల్ ఇంజనీర్డ్ ఆర్గానిజమ్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్జీనిక్స్ వల్ల ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్స్, దాంట్లో ఆ టాపిక్లోనే. నెక్స్ట్ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్, అంటే క్లైమేట్ రెసిలియంట్ టెక్నాలజీస్ ఉంటాయి అనమాట. సో 5th చాప్టర్కి వెళ్తే ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్, అంటే దాంట్లో వచ్చేసి యాసిడ్ రైన్స్, ఓషన్ అసిడిఫికేషన్, ఇంకా రీసెంట్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేషన్, గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ వస్తాయన్నమాట. దాని తర్వాత 5.2 వచ్చేసి ఏం టాపిక్, మన హెల్త్ టాపిక్ అనమాట. ఈ హెల్త్ టాపిక్లో రీసెంట్గా ఏమేమి వ్యాధులు ఉన్నాయి చూడండి. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి చండీపూర్ వైరస్ ఇన్ఫెక్షన్, నిఫా వైరస్, బ్రెయిన్ ఈటింగ్ అమీబా వైరస్, వెస్ట్ నైల్ వైరస్, లెప్టోస్పిరోసిస్, నెక్స్ట్ KFT కాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ ఒకటి, లింఫాటిక్ ఫైలేరియాసిస్. సో ఇవన్నీ అంటే డిసీజ్ అన్నీ ఒక చోట. నెక్స్ట్ WHO తీసుకున్న స్టెప్స్ అన్నీ ఒక చోట. WHO తీసుకున్న స్టెప్స్ అని చూడండి. WHO యూనిసెఫ్, WHO లాంచెస్ కోవిడ్-19 పేషెంట్ సేఫ్టీ రైట్ చార్టర్స్ WHO రిలీజ్ చేసింది అనమాట. నెక్స్ట్ WHO రిపోర్ట్ అండ్ గ్లోబల్ ఇమ్యునేషన్, ఇలా మొత్తం ఉన్నాయన్నమాట. సో బుక్ అంతా సేమ్ తెలుగు మీడియంలానే డయాగ్రామ్స్తో ఒక సీక్వెన్షియల్ మోడల్లో, ఒక ప్యాటర్న్లో కంపైల్ చేశారన్నమాట. సో మా నుంచి నెక్స్ట్ వచ్చే బుక్స్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్ నుంచి ఎకనమీ వస్తాయి అనమాట. ఎకనమీ బిడ్ బ్యాంకులు వస్తాయి. AP ఎకనమీ బిడ్ బ్యాంక్ ఒకటి, ఇండియన్ ఎకనమీ బిడ్ బ్యాంక్ వస్తుంది అనమాట. ఆల్రెడీ
వీటికి సంబంధించి చాలా ఉన్నాయి. ఈ ఎకనామిక్, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మంచి మెటీరియల్స్ ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ మేము ఇప్పటికీ ఒక 4 బుక్స్ ప్రింట్ చేసామన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ తెలుగు మీడియం, సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం, సైన్స్ అండ్ టెక్నాలజీ బిడ్ బ్యాంక్ ఇంగ్లీష్ మీడియం, సైన్స్ అండ్ టెక్నాలజీ బిడ్ బ్యాంక్ తెలుగు మీడియం. సో మీరేం చేస్తారంటే కంటెంట్ ఒకటి, కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా చదువుకొని దాని తర్వాత బిట్స్ సాల్వింగ్ చేసుకోండి. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫైనల్గా చివరిలో మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయన్నమాట. గ్రాండ్ టెస్ట్ మీద రిలీజ్ చేస్తాము. అరౌండ్ ఒక 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయన్నమాట పర్ఫెక్ట్గా. అంటే ఇప్పుడు రిలీజ్ చేయట్లేదు, ఎందుకంటే ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఇన్ కేస్ వాడు ఒకవేళ ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసేది January 15th అలా ప్రిపేర్ చేసేసి January వరకు కరెంట్ అఫైర్స్ తీసుకొని డిసెంబర్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇస్తే మళ్ళీ ఇప్పుడే బుక్ రిలీజ్ చేస్తే డిసెంబర్ కరెంట్ అఫైర్స్ కవర్ కావాలన్నమాట. అందుకని చెప్పి చివరిలో ఒక January 10th అలా ప్లాన్ చేస్తున్నాము. అప్పటికల్లా మా ఈ గ్రాండ్ టెస్ట్లు వస్తాయన్నమాట. సో గ్రాండ్ టెస్ట్ నేను మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ మీద డీల్ చేస్తాను. ఇప్పుడు వరకు చేసిన బిట్ల కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఇచ్చేస్తాను. ఎక్కడో స్టాటిక్ తగులుతుంది. ఆ స్టాటిక్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు వచ్చిన కరెంట్ అఫైర్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా ఉంటుంది, తెలుసా? అంటే ఎలా, సపోజ్ ఇప్పుడు COP29 జరుగుతుంది. COP29 విషయంలో తర్వాత ఏం చేయాలి, COP29 విషయంలో తీసుకున్న చర్యలకి అంతకుముందు గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏంది, లేకపోతే GMP గ్లోబల్ మీథేన్ సంబంధించి ఒక యాక్ట్, ఒక ఏమంటారు, గ్లోబల్ మీథేన్ ప్రిడిక్షన్ ఆర్ సంథింగ్ GMP అని ఉంటుంది అనమాట. ప్లెడ్జ్, గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అన్నట్టు ఉంటుంది. దాని గురించి కానీ ఇలా ఏముంటుందంటే దాని ముందు జరిగిన సీక్వెన్స్ ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్స్ అలాట్, బాగా కష్టపడండి, ఆల్ ది బెస్ట్. ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. డైలీ ఒక 14 hours ఖచ్చితంగా చదవండి. ఈ 2 months ఎంత చదివినా కానీ తర్వాత ఏం చదివినా వేస్టే. ఒక యుద్ధంలాగా చదవండి. థ్యాంక్స్ అలాట్. కీప్ ఫాలోయింగ్ RRR పబ్లికేషన్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. దాంట్లో బుక్స్ గురించి అప్డేట్ ఇస్తాము. ఆల్ ది బెస్ట్.